అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నవయుగాది. రచయిత దమయంతి గారు. ఇక కథలోకి వెళితే, రామయ్య గారు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకొని భార్య సీతమ్మ గారిచ్చిన కాఫీని త్రాగి పేపర్ తెచ్చుకోవడానికి వెళ్తారు. ఆ సమయానికే అదే వయస్సు ఉన్న ఇంకో ఇద్దరు స్నేహితులు కూడా కలుస్తారు. ముగ్గురు కలిసి వాకింగ్ పూర్తి చేసుకొని ప్రక్కనే ఉన్న పార్కులో కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుకొని ఇళ్లదారి పడతారు. అది వారి దినచర్య. ఆ రోజు కూడా ఎప్పటిలానే మాట్లాడుతూ ఇంటి త్రోవ పట్టారు. మధ్యలో కూరగాయల మార్కెట్లో వారికి కావలసిన కూరలు కొనుక్కొని ముగ్గురిలో మొదటి ఇల్లు రామయ్యదే కావటం వలన కాసేపు వాళ్ళింట్లో కూర్చొని సీతమ్మ గారు ఇచ్చిన కాఫీ త్రాగి వెళ్ళారు. రామయ్య గారు పురాణ పఠనం చేసుకుంటున్నారు. సీతమ్మ గారు కూడా వంట పని ముగించుకొని దేవుడి గదిలో కూర్చొని సుందరకాండ పారాయణం చేసుకుంటున్నారు. పిల్లలు ఇద్దరు బయట దేశాల్లోనే ఉన్నారు. తల్లిదండ్రులను తమ దగ్గరకు రమ్మన్నా పుట్టిన దేశం ఉన్న ఊరు వదిలి వెళ్ళటం ఇష్టం లేక అక్కడే ఆనందంగా కాలం గడుపుతున్నారు. ఇద్దరు పురాణ పఠనం ముగించుకొని 12ంటికి భోజనం చేసే అలవాటు. ఇద్దరు భోజనానికి కూర్చున్నారు. రామయ్య గారు పప్పు కలుపుకుంటూ, దోసకాయ ఆవా నా కంచంలో వెయ్యలేదు, మర్చిపోయావా అని అడిగారు. అదేమిటి, ఎప్పుడు తెచ్చారు, నాకివ్వందే అన్నారు సీతమ్మ. అదేమిటి, ప్రొద్దున వాకింగ్ వెళ్ళి వచ్చేటప్పుడు తెచ్చాగా, ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు, పోనీలే రేపు చెయ్యి, ఈరోజు పచ్చడి అదేనేమో అని అడిగా. అయ్యో రామా, మీరు తెస్తే ఎందుకు చెయ్యను? ఇన్నేళ్ల కాపురంలో ఎప్పుడైనా మీరు అడిగితే చెయ్యలేదా? మరీ చోద్యం కాకపోతే తేకుండానే నేను చెయ్యలేదంటారేమిటి? మర్చిపోయి ఉంటావు, పోనీలే అన్నాగా, వదిలేయి అన్న రామయ్య గారి మాటలకు కోపం వచ్చింది సీతమ్మ గారికి. ఎంతసేపు నేను మర్చిపోయానని అనటమే కానీ మీరు తేలేదని ఒప్పుకోరన్నమాట. పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా అదే పంతం, అదే మొండితనం. ఏమి చేస్తా? సరే మహాప్రభో, నేనే మర్చిపోయా, రేపు వెళ్ళినప్పుడు తెచ్చుకోండి, చేస్తాను, పచ్చడి వద్దు, ఏమీ వద్దు అని అప్పటికి భోజనం ముగించుకున్న రామయ్య బయటికి వెళ్ళి కూర్చున్నారు. కానీలే, ఈయనకు శాంతం ఎప్పుడుంది ఇప్పుడు రావటానికి? వయస్సు మీద పడ్డా కోపాలకేమీ తక్కువ లేదు. పచ్చడి ఏమో కానీ భోజనం చేసేటప్పుడు ప్రశాంతత లేకుండా పోయింది. సరిగ్గా రామయ్య గారు మనసులో అదే అనుకుంటున్నారు. వయస్సు వస్తోంది కదా, మర్చిపోయి ఉంటుంది అని అనుకొని పొద్దున సగం చదివి వదిలేసిన పేపర్ కోసం కుర్చీ పక్కన చూసుకుంటే చిన్న చేసంచి కనిపించి, ఇదేమిటబ్బా ఇక్కడ పెట్టా అని చూసుకుంటే దానిలో కూరగాయలు కనిపించాయి. అదేమిటి, నేను సంచి సీతకి ఇవ్వలేదా? అయ్యో రామా, నా మతిమరుపు బంగారంగాను అని అనుకుంటూ సీతా సీతా కేక వేశారు. సీతమ్మ గారు చేతులు తుడుచుకుంటూ బయటకు వచ్చి, మళ్ళీ ఏమి మర్చిపోయానని చెప్పటానికి పిలిచారు మహాప్రభు అన్నారు. అది కాదు సీత, నేనే మర్చిపోయా, కూరగాయల సంచి ఇక్కడే పెట్టా, నీ చేతికి ఇవ్వలేదు అన్నారు రామయ్య. అమ్మయ్యా, అర్థమైందా? ఇప్పటికైనా మర్చిపోయిందెవరో. సరేలేవోయ్ సీత, ఒప్పుకున్నాగా, రాత్రికి చెయ్యరాదు, పోనీ అన్నారు రామయ్య. ఏమిటి, రాత్రికి పచ్చడా? మరీ అంత జిహ్వ చాపల్యం ఈ వయస్సులో పనికిరాదు. రాత్రిపూట పచ్చడితోటి తింటే కడుపులో మండుతుంది. రేపు ప్రొద్దున చేస్తా. మర్చిపోయా, రేపు ఉగాది కూడాను. మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు కూడా తెండి. వేపపూత మన ప్రక్కింటి సరోజన అడిగా, ఇస్తా అంది. మీకు బొబ్బట్లు ఇష్టం కదా, అవి చేస్తా. బెల్లం కూడా తెండి. సరే, నేను కాసేపు నడుం వాలుస్తా, 4 పని మనిషి వస్తుంది అని లోపలికి వెళ్తున్న భార్యను చూసి, పాపం, ఏనాడు నేను ఏ పనిలోనూ సహాయం చెయ్యలేదు, తను అడగదు కూడా, ఎంత పనైనా ఒక్కతి చేసుకుంటుంది. ఆమెకు కూడా వయస్సు మీద పడుతోంది కదా, రేపటి నుంచి నేను కూడా సహాయం చెయ్యాలి. పచ్చడేమో కానీ నాకు జ్ఞానోదయమైంది అని అనుకుంటూ నిద్రలోకి జారిపోయారు. అలా ఒకరికొకరుగా జీవనం సాగిస్తున్న ఆ దంపతులను చూసి ఆది దంపతులు సంతోషంగా ఆశీర్వచనం ఇచ్చారన్నట్టుగా అప్పటిదాకా ఎండగా ఉన్న వాతావరణం చల్లబడి సన్న చినుకులు మొదలయ్యాయి. పండగ రోజు తెల్లవారుజామునే లేచి రామయ్య దంపతులు కాలకృత్యాలు తీర్చుకొని మిత్రులతో కలిసి రామయ్య మార్కెట్కి, సీతమ్మ వంట ఇంట్లోకి వెళ్ళారు. పండగ కాబట్టి మిత్రులందరూ ఇంటి త్రోవ పట్టారు. రామయ్య కూడా లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని
చెప్పబోయ్ నన్ను ఏమి చేయమంటావు అని అడిగిన భర్తను చూసి సీతమ్మ నివ్వెరపోయింది. ఏమిటి మీరా పనే అన్నది. అవును నేనే, చెప్పు అన్న రామయ్యతో మీరేమీ చేయవద్దు గాని అలా కూర్చొని కబుర్లు చెప్పండి చాలు అన్నది సీతమ్మ. ఇలా కాదు కానీ దేవుడి మందిరం శుభ్రం చేశావా అన్న రామయ్యకు లేదని చెప్పింది సీతమ్మ. నేను ఆ పని చూస్తా అని వెళ్ళారు. సీతమ్మ ఆశ్చర్యంగా భర్త వెళ్ళిన వైపు మళ్ళీ తన పని తాను చేసుకుంటూ చూసింది. నిన్ననే చిత్రపటాలు అన్నీ తుడిచిపెట్టాను, కాస్తంత గంధం పెట్టి బొట్టు పెట్టండి, ఇదిగో తుడుచుకోవటానికి తుండుగుడ్డ ఇక్కడ పెడుతున్నాను, పంచెకి తొడవకండి అని వంటగదిలోకి వెళ్ళిపోయారు. రామయ్య గారిది శ్రావ్యమైన కంఠం. ఆయన దేవుడికి బొట్లు పెడుతూ చక్కగా విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటే సీతమ్మ గారు కూడా గొంతు కలిపి తాను చేస్తున్నారు. సీతమ్మ కూడా తన పని ముగించుకొని నైవేద్యాలు పట్టుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి పూజలో కూర్చున్నారు. పూజా కార్యక్రమాలు అయిపోయి కాసేపు ముందు గదిలో కూర్చున్నారు. ఏమిటి ఎన్నడూ లేనిది ఈరోజు మీ అంతట మీరే వచ్చి పూజ చేశారు? ఎప్పుడూ పూజ అంతా అయిపోయినాక నేను పిలిస్తే వచ్చి తీర్థం తీసుకునేవారు కదా అన్న సీతమ్మను చూసి, లేదు సీత, ఇన్నేళ్ళు నీ వైపు నుండి నేను ఏమీ ఆలోచించలేదు. సరే, బాధ్యతలతోటి బంధాలతోటి రోజులు ఎలా వెళ్ళాయో కూడా తెలియకుండా వెళ్ళిపోయాయి. అందరూ ఎవరి గూటిలో వారు సుఖంగా ఉన్నారు. మళ్ళీ ఇద్దరం మన గూటిలో మిగిలాము. ఇప్పుడు ఈ జీవితం ఎవరికి వారమే అన్నట్లు బ్రతుకుతే మన ఇన్నేళ్ల జీవితానికి అర్థం లేదు. ఎప్పుడు నాకు ఏది కావాలో నీవు గ్రహించావు, కానీ నీవు ఏమిటి అనేది నాకు తెలియదు. నీ రుచులు అభిరుచులు అసలు తెలియవు. మన ఇద్దరికీ పెళ్ళై ఇన్ని సంవత్సరాలు గడిచినా నీ మనస్సు ఏమిటి అనేది నేను ఎప్పుడూ గమనించలేదు. అదంతా నిన్న ఒక అలలా నా మనస్సును తట్టి లేపింది. ఇప్పటికైనా నా తీరు మార్చుకోకపోతే నా అంతరాత్మకు నేను సమాధానం చెప్పలేను. ఇప్పటి నుండి మనం బ్రతుకుతున్న ఈ శేష జీవితం ఒకరికొకరు ఓదార్పుగా బ్రతుకుదాము. నీవు ఇన్నేళ్ళు నాకు అలాగే ఉన్నావు, నేను కూడా అలాగే ఉంటా సీత. అప్పుడే మనకు ముడిపడ్డ వివాహ బంధానికి ఒక నిండుతనం, పరిపూర్ణత వస్తాయి. అలా చెప్తున్న భర్తను చూసి ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు నిండాయి. మీరు కూడా ఇంత లోతుగా ఆలోచిస్తారా? దోసావ ఘాటు కాబోలు అని నిండుగా నవ్వుతున్న భార్య భుజం చుట్టూ చేయి వేసి, ఇక పదవోయ్ ఆత్మారాముడు గొడవ చేస్తున్నాడు, అందిట్లో దోసావ ఘాటు నిలవనీయటం లేదు, పద పద అని భోజనాలు మొదలుపెట్టారు. ఇదిగో మహాప్రభు, మీకు ఇష్టమైన దోసావ, ఇది మామూలావ కాదు, జ్ఞానోదయం కలిగించిన దోసావ, రుచికే కాదు బుద్ధికి కూడా ఘాటేనండోయ్ అని నవ్వుతున్న భార్యతో ఆయన పకపకా నవ్వేశాడు. వారి నవ్వులతో ఉగాదికి క్రొత్త అందాలు వచ్చాయి. వారి నవ్వులకు లయగా టీవీలో ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అనే పాట వస్తోంది. ఆ కాలపు జంటలు భేదాభిప్రాయాలు వచ్చినా సర్దుకొని పోయి వివాహ బంధానికి ఒక గౌరవం ఇచ్చారు. ఈ కాలపు యువతరం చిన్న చిన్న గొడవలకే అవలీలగా ఆ బంధాలను తెంచుకుంటున్నారు. పాశ్చాత్య దేశాల్లోనే మన పద్ధతులు బాగున్నాయని ఆచరిస్తుంటే మనం వాటిని కాలరాసి ఎండమావుల కోసం పరిగెత్తుతున్నాము. ఆ మార్గం ఎప్పుడూ శ్రేయస్సు కాదు. ఒడిదుడుకులు వచ్చిన రామయ్య గారి జంటలా సర్దుకొని పోయి అందరూ సుఖశాంతులతో జీవనయానం సాగించాలి. సర్వేజన సుఖినో భవంతు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.